ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. డు నాట్ త్రో అవే యువర్ కాన్ఫిడెన్స్, ఇట్ విల్ బి రిచ్లీ రివార్డెడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ఒక బంగారు గనిని తవ్వుతున్న వ్యక్తి సరిగ్గా బంగారం దొరికే ఒక అడుగు ముందు వరకు తవ్వి ఇక నా వల్ల కాదు అని ఆ పనిని ఆపేస్తే ఎంత నష్టమో కదా. ఆఖరి నిమిషంలో అతను చూపించిన ఆలసత్వం అతని శ్రమ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులా అయిపోతుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది అద్భుతం జరగటానికి సరిగ్గా ఒక అడుగు ముందు తమ ధైర్యాన్ని వదిలేస్తుంటారు. సమస్యలు ముదురుతూ ఉన్నప్పుడు, ప్రార్థనకు జవాబు రానప్పుడు నిరాశపడటం సహజం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు, నీకు గొప్ప బహుమానం ఉంది అని. ఆ బహుమానం ఏమిటో, దేవుడు మన నుండి ఎలాంటి ధైర్యాన్ని కోరుకుంటున్నారో ఈ ఉదయకాల ధ్యానములో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. చివరిలో మీలో నూతన ఉత్తేజం, ధైర్యము కలగాలని ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీలో ప్రత్యేకమైన వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ పత్రిక రాస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు రోమా సామ్రాజ్యంలో తీవ్రమైన హింసలు ఎదుర్కొంటున్న క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడాడు. వారు ఆస్తులు కోల్పోయారు, నిందలు భరించారు. అంతటి కష్టకాలంలో కూడా పౌలు అంటున్నాడు, మీరు దేన్నైనా కోల్పోండి, కానీ మీ ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టకండి అని. ఇక్కడ ధైర్యం అంటే కేవలం శారీరక బలం కాదు సుమా. దేవుని వాగ్దానాల మీద మనకున్న అంచెలంచెలమైన నమ్మకం, ఆ ధైర్యమే వాస్తవానికి మిమ్మల్ని నిలవబెడుతుంది. ధైర్యాన్ని కాపాడుకోవడం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఈ వాక్యాన్ని లోతుగా విశ్లేషణ చేస్తూ మనం తెలుసుకుందాం. మొదటిది, ధైర్యమే ఒక ఆస్తి. లోకం నీ ఉద్యోగాన్ని, నీ ఆస్తిని లేదా నీ ఆరోగ్యాన్ని దెబ్బతీయచ్చు, కానీ నీలో ఉన్న దైవిక ధైర్యాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు సుమా. యోబు తనకున్నదంతా కోల్పోయినా సరే తన ధైర్యాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు ఆయన. నీ ధైర్యమే సాతానును ఓడించే గొప్ప ఆయుధము అని గ్రహించాలి. రెండవదిగా, గొప్ప ప్రతిఫలం. దేవుడు నీ ఓర్పును చూస్తున్నాడు. నీవు పడుతున్న ప్రతి కష్టానికి, చూపిస్తున్న ప్రతి ధైర్యానికి ఆయన దగ్గర ఒక గొప్ప బహుమతి సిద్ధంగా ఉంది సుమా. అది కేవలం ఇహలోక ఆశీర్వాదమే కాదు, పరలోకములో లభించేటటువంటి అక్షయమైన కిరీటం. జ్ఞాపకం చేసుకో, నీ శ్రమ వృధాగా పోదు. మూడవదిగా, సహనముతో కూడిన నిరీక్షణ, ఎండ్యూరెన్స్ దట్ లీడ్స్ టు ఫుల్ఫిల్మెంట్. ఈ వచనము తర్వాత 36వ వచనంలో ఏం మాట్లాడతాడంటే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు సహనము అవసరమై ఉన్నది అని. ధైర్యానికి సహనం తోడైతే దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేరి తీరుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ వాక్యపు వెలుగులో ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు పరీక్షణ చేసుకోండి. పరిస్థితులు తలకిందులైనప్పుడు మీ నోటి నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయో, ఇక నా వల్ల కాదు, నేను ఓడిపోయాను అని మీ ధైర్యాన్ని మీరే చేజేతులా వదిలేస్తున్నారేమో గమనించండి. మన చూపు దేవుని నమ్మకత్వం మీద కంటే మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఆలస్యం మీద ఎక్కువగా ఉంటుంది. ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే
దేవుడు మనల్ని విడిచిపెట్టేసాడేమో అని భయపడతాం. ఆ అపనమ్మకాన్ని ఈరోజు విడిచిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డ, కాలాలు మారిపోవచ్చు, మనుషులు మారిపోవచ్చు, కానీ నిన్ను పిలిచిన దేవుడు ఆయన ఎప్పటికీ నమ్మదగినవాడు. నిన్ను అర్ధాంతరంగా వదిలేసేవాడు కాదు ఆయన. నా దేవుడు నన్ను నడిపిస్తాడు అని ధైర్యముగా మీరు నిలవబడండి. ఈరోజు మీకున్న అతిపెద్ద సవాలుని ఎదుర్కోవడానికి సిద్ధపడండి. భయం అని ఆపేసి ఈ వాక్యాన్ని బిగ్గరగా పలకండి. నేను నా ధైర్యాన్ని విడిచిపెట్టను, నా దేవుడు నాకు గొప్ప బహుమానాన్ని ఇస్తారు అని మీ హృదయములో నూతన సింహబలం రావటం మీరే గమనిస్తారు. ప్రియ దేవుని జనాంగమా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మీ ఆత్మీయ ధైర్యాన్ని వదులుకోకూడదు అని మీరు తీర్మానించుకుంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ ఐ విల్ హోల్డ్ ఆన్ టు మై ఫెయిత్ అని టైప్ చేయండి. లార్డ్ ఐ విల్ హోల్డ్ ఆన్ టు మై ఫెయిత్ అని టైప్ చేయండి. మీ అంచెలంచెలైన విశ్వాసాన్ని ప్రకటన చేయండి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఈ నూతన దినం నిన్ను ఎంపిక చేసుకొని ప్రేమ కలిగిన దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. సుదీర్ఘమైన నిరీక్షణ వల్ల ఒకవేళ నీ హృదయం అలసిపోయిందేమో, ప్రార్థన చేయటం కూడా విసుగుపోయి ఇక నా వల్ల కాదని వెనక్కి తిరిగిపోవాలనుకుంటున్నావేమో. వద్దు ప్రియ దేవుని బిడ్డ, నీవు అద్భుతానికి చాలా దగ్గరగా ఉన్నావు. ఈరోజే నీ ధైర్యాన్ని మరలా తిరిగి పునరుద్ధీకరించుకో. దేవుని హస్తం నిన్ను పట్టుకోవటానికి సిద్ధముగా ఉంది. సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య వందనాలు. శక్తివంతుడమైన మా గొప్ప దేవ మీకు వందనాలు. ఈ అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందేశం వింటున్న నీ బిడ్డలలో ఎవరైతే నిరాశతో నిస్పృహతో తమ ధైర్యాన్ని కోల్పోతున్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. వారి ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ బలముతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఏ అపవాది శోధన కూడా వారి విశ్వాసాన్ని కదల్చలేకుండా నీ కృపను వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. వారు సహనముతో నీ వాగ్దానాలు పొందుకొని అయా నీవు ఇచ్చే గొప్ప బహుమానాన్ని వారు పొందుకొని అనేక మందికి సాక్షులుగా మీకు మహిమకరముగా స్థిరపరచమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.